హలో అండి. హాయ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విజయశ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? మీకు కూడా బాగున్నామండి. ఇంకా నాకు కోల్డ్ తగ్గలేదండి. అందుకు నా వాయిస్ అలా ఉంది. ఏమనుకోకండి. ఇవాళైతే ఉదయాన్నే టెర్రస్ పైకి వచ్చాను. చాలా అంటే చాలా మంచిగా అనిపించిందండి. ఫ్లవర్స్ అన్నీ కూడా బాగా పూసాయి. అలాగే మొక్కలన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎప్పటికీ మేము ఇక్కడికి వచ్చేసరికి కొంచెం లేట్ అవుతూ ఉంది కదా! ఇవాళ తొందరగా వచ్చేసాము. మేమున్న ఇంటి దగ్గర నుంచి కొత్త ఇంటికి కొంచెం తొందరగా వచ్చేసాము ఇవాళ. అందుకు ఉదయాన్నే కొన్ని పనులు కూడా చేసుకుందామని వచ్చానండి. ఇది వచ్చేసి గోంగూర చాలా హెల్తీగా వచ్చింది. ఇంకొక 2 డేస్‌లో హార్వెస్ట్ చేద్దాము అని అనుకుంటున్నాను. అలాగే కాశీరత్నం ఫ్లవర్స్ చూడండి ఎన్ని పూసాయో, చాలా బాగుంది అసలు. చూడడానికి చాలా అందంగా ఉన్నాయి ఫ్లవర్స్ కూడా. అలాగే టెర్రస్ పైన అంతా ఊడ్చానండి ఇందాకే. పుల్లల పొరక ఉంటుంది కదా, మీకు చూపిస్తాను. దాన్ని పెట్టేసి బాగా అంతా పార్ట్స్ కిందంతా క్లీన్ చేసేసాను. దాని తర్వాతే వాటర్ వేసాననమాట. మనము 1 వీక్ ఒకసారి లేదా 10 డేస్కి ఒకసారి కంపల్సరీ క్లీన్ చేసుకుంటే టెర్రస్ చాలా నీట్గా ఉంటుందండి. మిద్దె పైన వచ్చేసి మొక్కలు పెట్టుకుంటే మనం ఇది కూడా చూసుకోవాలి. చెత్త కానీ అలాంటివి క్లీన్ చేసుకోవాలి. ఏమన్నా మట్టి ఉంటే కూడా పాట్స్ కింద ఎప్పుడెప్పటిది మనం క్లీన్ చేసుకోవడం వల్ల నీట్గా ఉంటుంది. ఒకేసారి చేసుకునేప్పుడు మనకు శ్రమ అనిపించదనమాట. చూడండి ఇంత డస్ట్ వచ్చింది. మొత్తం ఆ పరుకుతో నూకేసానమాట నేను. క్లీన్ చేశాకే వాటర్ పెట్టాను. ఎందుకంటే మనం వాటర్ పెట్టాక తడికి రావన్నమాట మళ్ళీ మనకు ఊడ్చడానికి. తర్వాత నా పాట్స్ కింద ఎక్కువగా ఎర్రమట్టి కూడా ఎక్కువగా రాదండి. ఎరువులు ఎక్కువగా వేసుకొని మట్టి తక్కువ వేసుకొని పెట్టుకుంటాను కాబట్టి. అలాగే హోల్స్ పెద్ద పెద్దగా పెట్టుకొని వాటిని కవర్ చేసుకోవడానికి మనం టెంకాయ పీచు కానీ కొబ్బరి చిప్పలు కరెక్ట్గా పెట్టేసుకొని మట్టిని ఫిల్ చేసుకుంటే వాటర్ ఫ్రీగా వెళ్ళిపోతుంది. అలాగే మట్టిని అది కిందికి రాకుండా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. నేనైతే అలా కొంచెం కేర్ తీసుకుంటానండి. చూస్తున్నారు కదా, వాటర్ వేసాను. చూస్తున్నారు కదా, ఓన్లీ వాటరే బయటకు వస్తాయి తప్పనిచ్చి ఎర్రగా రావడం కానివ్వండి, మట్టి అంతా రావడం అవ్వదన్నమాట. ఏమైనా ఫోర్స్‌గా వర్షాలు వచ్చేటప్పుడు ఒక్కటే కొంచెం మట్టి అందులో నుంచి చిట్లి కొంచెం పక్కకు వస్తుంది తప్పనిచ్చి ఎక్కువగా టెర్రస్ అయితే మట్టితో అయితే గలీజ్‌గా లేదండి. అలాగే మనం చెత్త గానీ ఏదన్నా ఇసుక లైట్‌గా రాలిపోయింది కానీ క్లీన్ చేసుకుంటూ ఉంటే 1 వీక్ ఒకసారి నీట్‌గా బాగా ఉంటుంది. ఇవాళైతే అంత పొరకపెట్టి ఊడ్చేసాననమాట. ఇంకా అలాగే పువ్వులు అన్నీ కొన్ని చూపిద్దామని చెప్పి ఒక చిన్న వీడియో అయితే తీశానండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు అందరికీ బాయ్ అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా?